సాయి భాస్కర్ గారు, మన దగ్గర ఉన్న ఎన్వైరన్మెంటల్ పాలసీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ ఎల్ నినో లాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడంత బలంగా ఉన్నాయా, లేకపోతే ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వాలంటారా ఈ విషయాల్లో? మనకు విజనింగ్ తక్కువ ఉంది మేడం. యాక్చువల్గా ఇప్పుడు క్లైమేట్ చేంజ్ సినరియోస్ కానీ, ఈవెన్ పాపులేషన్ మనకు ఎక్కడ ఉన్నారు, దాని ఆక్యుపేషన్ ఏంది, దాని అగ్రికల్చర్ మీద ఎంతమంది డిపెండెంట్ ఉన్నారు, ఈ 5 ఏళ్ల పాలసీస్ పక్కనే పెట్టి మనం లాంగ్ టర్మ్ విజన్లో పనిచేయాలి. ఏ గవర్నమెంట్ అన్నా రాని దే హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ థింగ్. తర్వాత ఇప్పుడు మనకు డిజాస్టర్లో ఫస్ట్ కావాల్సింది వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏం సపోర్ట్ ఇస్తాం. ఇన్సూరెన్స్ మెకానిజం అంటాం, ఇండెక్స్ బేస్డ్ ఇన్సూరెన్స్ అంటాం. ప్రతి ఊర్లో ఒక ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ పెట్టండి, అప్పుడు పాలసీకి సపోర్ట్ అవుతుంది ప్రతి ఊర్లో. అట్లనే గ్రౌండ్ వాటర్ పీజోమీటర్స్ పెట్టిర్రు శాంపుల్ వైజు, అవి కూడా ప్రతి దగ్గర పెట్టవచ్చు. ఇవాళ రేపు సెన్సర్లు చాలా చీప్. ప్రతి రిజర్వాయర్ మీద కూడా మనం అన్ని సెన్సర్లు పెట్టి కంటిన్యూస్ మ్యాపింగ్ చేయొచ్చు. అంటే నిరంతరంగా చేస్తే డెసిషన్ మేకింగ్కి సపోర్ట్ అవుతుంది. ప్రెడిక్షన్స్ అనేది జాతకం చెప్పినట్టు, ఏదో ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పి. కానీ బియాండ్ ప్రెడిక్షన్ యాక్షన్ అనేది ఇంపార్టెంట్ కదా. యాక్షన్ అనేది ఇంపార్టెంట్ కావాలంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ చేయడం మనకు డిపార్ట్మెంట్స్కి ఉంటారు. ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, నీళ్ళు ఎవరు వదలాలి, నీళ్ళు ఎప్పుడు స్టోర్ అవుతాయి, ఖరీఫ్ అనేది ఇప్పుడు పోయినట్టే, మరి రబీకి ఉన్న నీళ్ళని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, టేల్ ఎండ్ అన్నట్టు ఎప్పుడు అట్లనే ఉంటారు. క్యాచ్మెంట్ వాళ్ళది ఒక సీనరియో ఉంటుంది, కమాండ్ వాళ్ళు ఎప్పుడు కమాండే చేస్తారు. అంటే లాజికల్గా మనకు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఇంటిగ్రేటెడ్ థింగ్స్. అట్లనే ఇప్పుడు నువ్వు ఈ పంటే కాపంటే రైతులను అనేది ఏంది నాకు అర్థం కాదు. రైతు వేస్తాడు, నువ్వు సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ ఇస్ ద టాప్ అని అన్నప్పుడు నువ్వు ఒక డేటా సెంటర్కి నీళ్ళు ఇస్తావు, కరెంట్ ఇస్తావు, అన్ని సెక్యూరిటీలు ఇచ్చి ఒక ఇండస్ట్రీలను పిలుస్తావు, అన్నీ ఉన్నాయి. ఎథనాల్ ఫ్యాక్టరీకి కూడా మొత్తం అష్యూరెన్స్ ఇస్తావు. నీ ఫ్యాక్టరీ బంద్ అవుతుంది అని చెప్తావు ఎల్నినో వస్తే. అట్లా కాదు, ఉన్న బియ్యం కూడా మనం పంచుతాం, గోధుమలు కూడా పంచుతాం. కోళ్ళకు తిన్నీకే కూడా లేకున్నా, మనుషులకు తిన్నీకే లేకున్నా అవి రన్ అవుతుంటాయి. సో హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నాకు అర్థం కాదు. ఇవన్నీ ప్లానింగ్లో ఇంటిగ్రేషన్ కాదా ఏంది? సో అట్లా ఐ థింక్ ప్లానింగ్ ఒకటే కాకుండా ఈ యొక్క డిపార్ట్మెంట్స్ బ్యూరోక్రసీ కానీ వాళ్ళు లర్న్డ్ పీపుల్ అనుకుందాం. బట్ ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ కలిసి వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు, ఒకరికొకరు ఎట్లా సపోర్ట్ అవుతారు. సో ఐ థింక్ దెర్ ఆర్ సో మెనీ గ్యాప్స్ అని నాకు అనిపిస్తుంది. సో మీరు డిపార్ట్మెంట్ అన్నారు కాబట్టి ఐఎండి మీ మీద వచ్చిన ఒక విమర్శ, మీ డిపార్ట్మెంట్ మీద వచ్చిన ఒక విమర్శ, ఇప్పుడు మాన్సూన్ ఇలా టచ్ అవ్వగానే రైతులందరూ విత్తనాలు వేసుకున్నారు, తర్వాత వర్షాలు ఆగిపోయినాయి. సో ఈ ఎల్ నినో ఇంపాక్ట్ ఉంటుందని తెలిసి కూడా రైతుల్ని అలర్ట్ చేయడంలో ఐఎండి ఫెయిల్ అయిందని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. మీరేం చెప్తారు మ్యామ్ దానికి ఆన్సర్? డెఫినెట్లీ మే ఎండ్లోనే మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ లాంగ్ రేంజ్ ఫోకాస్ట్ ఐఎండి ఇస్తున్నారు. అప్పటికే చెప్పారు ఇట్ విల్ బి బిలో నార్మల్ రైన్ఫాల్ 90% ±4. సో డెఫినెట్లీ స్టేట్ వైజ్ కూడా మనకి ఫోర్కాస్ట్ ఇవ్వబడింది. అప్పటికే చెప్పాము రైస్ అలాంటిదికి వెళ్ళకండి, వరి, షుగర్ కేన్ కానీ పత్తి ఇలాంటిదికి వెళ్ళకుండా మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, పల్సెస్ ఇలాంటి పంటలకు మాత్రమే వెళ్ళండి అని అప్పటికే మనం చెప్పబడింది. సో మేబీ సరిగా ఇంకా లాస్ట్ మైల్ కనెక్టివిటీ మిస్ అయిందో ఏంటో, కానీ వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. బికాస్ మెయిన్లీ అగ్రికల్చర్కి మనకి ఐఎండి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే కూడా అగ్రికల్చర్ బులెటిన్స్ ఇస్తున్నారు, అగ్రికల్చర్ అడ్వైజరీస్ ఇస్తున్నారు. సో మా వెదర్తో పాటుగా మళ్ళీ అగ్రికల్చర్ యూనివర్సిటీస్ వాళ్ళు కూడా, అగ్రికల్చర్ సైంటిస్ట్ వాళ్ళు కూడా బులెటిన్ ఇస్తున్నారు. సో ఇద్దరు కలిపి బేస్డ్ ఆన్ ద వెదర్ అగ్రికల్చర్ అడ్వైజరీస్ ఇస్తున్నాము ఎవ్రీ ట్యూస్డే. టైం టు టైం కూడా వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నాము. సో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందంటారా? సో డెఫినెట్లీ ముందు నుంచే మనం బిలో నార్మల్ బికాస్ ఆఫ్ ఎల్ నినో రాపోతుంది, ఇంకా స్ట్రాంగ్గా ఉండబోతుంది బై సెప్టెంబర్. అండ్ ఐఓడి కూడా న్యూట్రల్గా ఉండబోతుంది టిల్ సెప్టెంబర్ ఎండ్ న్యూట్రల్, అంటే ఇట్ వోంట్ బి పాజిటివ్. సో అందుకని ఎల్ నినో ఇంపాక్ట్ని ఇది కాంపెన్సేట్ చేయటమో ఆర్ ఎల్ నినో ఇంపాక్ట్ని తగ్గించటమో కుదరదు మీకు. సో టిల్ సెప్టెంబర్ మనకి డెఫినెట్లీ బిలో నార్మల్ రైన్ఫాల్ రాపోతుంది. అందువల్ల తగిన జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకా రిజర్వాయర్స్ లెవెల్లో కూడా వాటర్ తగ్గిపోతుంది ఆల్రెడీ, అండ్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఇంకా లెవెల్స్ కింద పోతుంది. సో ఇదన్నీ కూడా ముందు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని మనం ఫోర్కాస్ట్ చేయటం జరిగింది తప్పకుండా. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ముందుగా గవర్నమెంట్స్కి, స్టేట్ గవర్నమెంట్స్ అందరికీ కూడా ఈ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది, తప్పకుండా ఇచ్చాము. ఓకే.